టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయి సముద్రం, కదిరి ప్రాంతాల్లో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు రాప్తాడు బస్టాండ్ కూడలికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం బుక్కరాయి సముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. రాప్తాడు, బుక్కరాయి సముద్రం, కదిరి టీడీపీ జెండాలతో పసుపు మయంగా మారాయి. ప్రజాగళం సభలతో చంద్రబాబు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఇక ఈ రోజు రాప్తాడు, బుక్కరాయ సముద్రంలో ఉన్నటువంటి ప్రజాగళం సభలకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేయడంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్లో నిర్వహిస్తున్న ప్రజాగళం వేదిక వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనే ఈ బహిరంగ సభకు వేలాదిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరవడంతో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. టీడీపీ నేతలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాప్తాడు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రజాగళం కార్యక్రమం గురించి మాట్లాడేందుకు ఇక్కడ టీడీపీ నేతలు మన దగ్గర ఉన్నారు. రాప్తాడు మండల కన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చే సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సైకో ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు పోతాడని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆయన అన్ని అబద్ధాలు చెప్పేసి పదవిలోకి వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడెప్పుడు తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మేము ఈ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి అది చేస్తా, ఇది చేస్తానని చెప్పేసి పదవిలో కూర్చున్న తర్వాత ప్రజలను మర్చిపోయి అతను ఎక్కడైతే మర్డర్లు చేయడం కానీ ఇంకోటి ప్లాన్ చేసేది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తరుణం కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మీరేం చెప్పదలుచుకున్నారు? మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజాగళం యాత్రతో భాగంగా రాప్తాడుకు ఇచ్చేస్తున్నారు. ఆ రోజున 14 నుంచి 19 వరకు ఒక కియా పరిశ్రమను తెచ్చి ఎంతో ఈ రాప్తాడు నియోజకవర్గం నుంచి కూడా ఎంతో మంది ఉపాధి కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈసారి కూడా రాప్తాడు గడ్డ నుంచి పరిటాల సునీతక్క గారిని తప్పకుండా విజయోత్సవ సభ ఖచ్చితంగా గెలుచుకుంటామని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాప్తాడు ఎమ్మెల్యే, సైకో ఎమ్మెల్యే ఇక్కడ జాకీ పరిశ్రమ రావాల్సిన సమయంలో అతను ఒక ఫండింగ్ తోనో ఇదితోనో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి జాకీ పరిశ్రమను తరలించి వేయడం జరిగింది. అదే మాదిరిగా 2024లో పరిటాల సునీత గెలిచిన మరుక్షణము అదే పరిశ్రమను ఇక్కడ రాప్తాడుకు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, పేద ప్రజలకు ఉపాధి కల్పించే మార్గంగా పరిటాల సునీత చేస్తుందని నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడిగా నేను ఇక్కడ ఈ విలేకరుల సమావేశంలో చెబుతున్నాము. మీరేం చెప్తారు? ఈరోజు రాప్తాడు నియోజకవర్గానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆహ్వానం తెలుపుతున్నాము. ఇప్పుడు గత నెలలో వైసీపీ జగన్ గారు సిద్ధం సభ ఏర్పాటు చేశారు. అయితే 54 నియోజకవర్గాల ప్రజలను తరలించారు ఇక్కడికి. అదే ప్రజలు ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో 54 నియోజకవర్గాలకు దీటుగా ఒక నియోజకవర్గంలోనే ప్రజాబలం చూపించేందుకు జనాలు విపరీతంగా తరలి వస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రజలు అనేక కృషి చేస్తూ తరలి వస్తున్నారు. ప్రజాగళానికి వచ్చేసినటువంటి మా టీడీపీ సోదరులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అంటే నారా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. డ్రిప్ పరికరాలు 90% సబ్సిడీ, విత్తనాలు సబ్సిడీ వచ్చేసి మన డ్రిప్ పరికరాలు, నీరు సప్లై చేసే పరికరాలు అవి కూడా 99% సబ్సిడీ ఇచ్చినాడు. కానీ మహానుభావుడు అతను అన్ని మూలకు పెట్టేసినాడు, ఒక్కటి కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. ఆ కాలంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా
ఒక రైతు 5,000 ఎకరాలున్న రైతుకి 30,000 వేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఇతను ఊరికే ఏదో 5,000 10,000 అకౌంట్లో కొడుతుంది, అదంతా మందుబాబులకే ఖర్చు చేస్తున్నారు. కాబట్టి ఈ ఇట్లా సైకో ముఖ్యమంత్రిని ఎప్పుడెప్పుడు తరలి కొడదామా అని ఆలోచిస్తున్నారు. ఇంకా ఐటీ రంగం వైపు దూసుకొచ్చిన వ్యక్తి ఒకే ఒక నారా చంద్రబాబు నాయుడు. ఈనాడు ఒక ప్రతి పల్లెటూరు గ్రామంలో కూడా ఒక USA అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు ఘనత అని తెలియజేస్తున్నాను. ఈ ప్రజాగలం యాత్రకు విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలకు వెన్నెముక లాంటి పార్టీ, లాంటిది కార్మికులకు కూడా ఎంతో మేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో వచ్చి ఈ భవన నిర్మాణ కార్మికులకు కానీ ఏ కార్మికునికి కూడా ఈరోజు ఏది జరిగిండేది లేదు, పెట్టిండేది లేదు. కనుక తెలుగుదేశం పార్టీని ఇక్కడ పరిటాల సున్నితమని బాధ్యమేరతో గెలిపించుకుంటామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కృషి చేశారు. ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఖచ్చితంగా భారీ మెజార్టీతో టీడీపీ గెలుస్తోంది. అందులో భాగంగా పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందుతారన్న ఆత్మవిశ్వాసాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రజాగళం బహిరంగ సభ మొదలవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు 11:30 గంటల సమయానికల్లా రాప్తాడు మండల కేంద్రానికి చేరుకుండడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.